వెల్కమ్ టు 9 వైబ్స్. బీజేపీలో అంతర్గత కలహాలు అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ దశలో అధిష్టానాన్ని దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేశాయి. ఆ పరిస్థితిలో కూడా పార్టీ కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్నే కనబరిచింది. ఇప్పుడు పాత కలహాలు పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్తగా బయటకు వస్తున్నాయి. రాజాసింగ్కు రాష్ట్ర నాయకత్వానికి ఉన్న గ్యాప్ ఇప్పుడు బయటపడుతుంది. ఆ కథేమిటో, బీజేపీ పరిస్థితి ఏమిటో చూద్దాం. లెట్స్ వాచ్ ద స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే ముఖ్యమైన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీట్ ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ క్రమంలో రాజాసింగ్ బీజేపీ అధిష్టానానికి ఆసక్తికర వ్యాఖ్యలు విన్నవించారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి తాను పార్టీ అభ్యర్థిని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బెటర్ అభ్యర్థి అని బంతిని ఆయన కోర్టులో విసిరారు రాజాసింగ్. బదులుగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి తనను పరిగణలోకి తీసుకోవాలని రాజాసింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి తనను పోటీ చేయాలని బీజేపీ ఆలోచిస్తుందని మీడియాలో వచ్చిన వార్తలు రాజాసింగ్ తోసిపుచ్చారు. తనకు ముఖ్యమైన పదవిపై ఇష్టం లేదని, అందుకు తాను తగిన వ్యక్తిని కాదని అన్నారు. పార్టీలో సీనియర్ నేతలు బాధ్యత తీసుకోవడం సముచితమని, వారి మార్గదర్శకత్వంలోనే పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన రాజాసింగ్ని 2022 ఆగస్టులో గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన సస్పెన్షన్ను ఎత్తివేశారు. సస్పెన్షన్కు గురైన సమయంలో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే గోషామహల్ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించిన ఆయన ఆ స్థానాన్ని మళ్లీ ఖాళీ చేయడానికి సముఖంగా లేరు. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎంకు బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తొలిసారి 1984లో హైదరాబాద్ నుంచి విజయం సాధించగా అప్పటి నుంచి ఎంఐఎం ఓడిపోలేదు. ఈ నియోజకవర్గంలో 63% ముస్లిం ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను సృష్టించేందుకు ఓవైసీ కుట్ర పన్నారని పలువురికి తెలుసు. అందువల్ల కిషన్ రెడ్డి గారు పోటీ చేసే ముందు ఈ సమస్యను సరిదిద్దడంపై దృష్టి పెట్టాలని నేను బలంగా నమ్ముతున్నా. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయం 200% ఖాయం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నా అభ్యర్థిత్వాన్ని కోరితే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి నన్ను పరిగణలోకి తీసుకుంటాను అని రాజాసింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా భారత రాష్ట్ర సమితి 39 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందగా బీజేపీ తన సంఖ్యను 8కి పైగా పెంచుకోగలిగింది. అయినా రాజాసింగ్కు అసెంబ్లీ పక్షనేతగా బాధ్యతలు ఇవ్వకపోవడంతోనే ఆయన నర్మగర్భంగా అధిష్టానానికి తన గోడు వెళ్లబోసుకున్నారని ఆయనకు దగ్గర వాళ్ళు అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా బీజేపీ అంతర్గత కలహాలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.